జై జగన్నాయక జై జగన్నాయక జై జై జననాయక జై సౌండ్ జై జగన్నాయక జై జై జగన్నాయక. పలాస చేరుకున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అక్కడ ఆయనకి స్వాగతం పలకడానికి పార్టీకి సంబంధించిన వారు, ప్రభుత్వానికి సంబంధించిన వారంతా కూడా ముఖ్యమంత్రికి స్వాగతం పలుకుతున్న దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. కాసేపటి క్రితం వైఎస్ఆర్ సుజల ధార ప్రాజెక్ట్ని ప్రారంభించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వైఎస్ఆర్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ప్రారంభించడానికి పలాస చేరుకున్నారు ముఖ్యమంత్రి. ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తులకు మెరుగైన కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందించేందుకు, అదేవిధంగా అన్ని రకాల కిడ్నీ వ్యాధులపై పరిశోధనలు చేసేందుకు ఈ వైఎస్ఆర్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్, అదేవిధంగా 200 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అందుబాటులోకి వచ్చింది. ఉద్దానం ప్రాంతం ఈ కిడ్నీ వ్యాధులతోటి దశాబ్దాల కాలంగా బాధింపబడుతున్న ప్రాంతం. అయితే ఒక 360 డిగ్రీస్లో ఈ సమస్యకి పరిష్కారం చూపాలని భావించారు. ఇందులోనే భాగంగానే వైఎస్ఆర్ సుజల ధార ప్రాజెక్టుతో పాటుగా వైఎస్ఆర్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించబోతున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అక్కడ స్థానికంగా ఉన్నవారు వినతులు ముఖ్యమంత్రికి సమర్పిస్తున్నారు. ఆ దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం లైవ్లో చూస్తున్నాం. పలాస నుంచి ఈ కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఇప్పటికే చాలామంది ఈ భూగర్భ జలాల కారణంగా కిడ్నీ వ్యాధులతోటి బాధపడుతున్నారు. కొన్ని తరాలు నష్టపోయిన పరిస్థితి. అదేవిధంగా రాబోయే తరాలకి ఈ కిడ్నీ వ్యాధులు బాధించకుండా పూర్తి స్థాయిలో ప్రభుత్వం అప్రమత్తమైంది. అందులో భాగంగా సురక్షితమైన మంచినీటిని అందించడంతో పాటు ఇప్పటికే కిడ్నీ వ్యాధుల బారిన పడిన వాళ్ళకి మెరుగైన వైద్యం ఉచితంగా అందించేందుకు ఈ 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించబోతున్నారు. మనకి విజువల్లో ఆ బిల్డింగ్ కూడా కనబడుతోంది. అతి తక్కువ కాలంలో అత్యాధునిక వసతులతోటి ఈ వైఎస్ఆర్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రూపుదిద్దుకుంది. అక్కడ ఆ బిల్డింగ్ కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఇక్కడ డయాలసిస్ యూనిట్లుంటాయి. హాస్పిటల్ 3 బ్లాకులు 4 అంతస్తుల్లో ఈ ఆసుపత్రి నిర్మాణాన్ని చేపట్టారు. క్యాజువాలిటీతో పాటుగా రేడియో డయాగ్నోసిస్, ప్యాథాలజీ, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ ల్యాబ్స్ ఉంటాయి. వీటితో పాటు సెంట్రల్ ల్యాబ్స్ ఉంటాయి. నెఫ్రాలజీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్, సర్జరీ, డయాలసిస్, అదేవిధంగా పోస్ట్ ఆపరేటివ్, ఐసీయూ, రీసెర్చ్ ల్యాబ్తో పాటుగా ప్రత్యేక వార్డులు కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆసుపత్రి సిబ్బంది కూడా అక్కడ ముఖ్యమంత్రికి స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్న దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి. ఇది మాత్రమే కాదు, ఇక్కడ స్పెషాలిటీ సేవలు అవసరం అవుతాయి. దానికి తగిన సిబ్బంది కూడా చాలా ఎక్కువ మంది అవసరం అవుతారు. ఈ కిడ్నీ వ్యాధిగ్రస్తులని అడ్రస్ చేయడానికి, ఈ సమస్యను అడ్రస్ చేయడానికి అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు కూడా చేశారు. జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, యూరాలజీ, నెఫ్రాలజీ వంటి స్పెషాలిటీ సేవలు అందించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారు. అక్కడ ఆ దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం పలాస నుంచి లైవ్లో చూస్తున్నాం. ఇక్కడ 42 స్పెషాలిటీ డాక్టర్ పోస్టులు, అలాగే 60 స్టాఫ్ నర్స్ పోస్టులు, 60 ఇతర సహాయక సిబ్బంది పోస్టులను కూడా భర్తీ చేశారు. సో ఇలా పూర్తి స్థాయిలో సిబ్బంది నియామకం, అదేవిధంగా నిధుల విడుదల, దాంతోపాటుగా ఒక అత్యాధునికమైన వసతులతోటి భవన నిర్మాణం, వీటన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో పూర్తి చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. పలాస నుంచి ప్రస్తుతం మనం లైవ్ చూస్తున్నాం. వైఎస్ఆర్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించబోతున్నారు. అక్కడ స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కీలకమైన నాయకులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలుకుతున్నారు. కాసేపటి క్రితమే 700 కోట్ల వ్యయంతో నిర్మించిన సుజల ధార, వైఎస్ఆర్ సుజల ధార ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. ఈ సుజల ధార ప్రాజెక్టు ద్వారా 7 మండలాలు ఏవైతే ఈ కిడ్నీ వ్యాధుల బారిన పడుతున్నాయో భూగర్భ జలాల కారణంగా, ఆ 7 మండలాలకి సంబంధించి సురక్షితమైన పూర్తి స్థాయిలో శుద్ధి చేసిన నీటిని వైఎస్ఆర్ సుజల ధార అందిస్తుంది. ప్రస్తుతం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఇనాగరేషన్ కూడా మనం లైవ్లో చూస్తున్నాం. ఇప్పటికే ఈ కిడ్నీ వ్యాధుల బారిన పడి వైద్యం చేయించుకోలేక ఇబ్బంది పడుతున్న వారందరికీ కూడా ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, కిడ్నీ రీసెర్చ్ సెంటర్ వారికి మెరుగైన సేవలు కూడా అందిస్తుంది. పలాస నుంచి ప్రస్తుతం మనం లైవ్ చూస్తున్నాం. ఇక్కడ డయాగ్నోసిస్కి సంబంధించి కూడా ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో పూర్తి స్థాయి సేవలన్నీ కూడా అందుబాటులోకి తెచ్చే విధంగా ఏర్పాటు చేశారు. సిటీ స్కాన్తో పాటుగా 2D ఎకో,
హై అండ్ కలర్ డాప్లర్, మొబైల్ ఎక్స్రే, అదేవిధంగా థూలియం లేజర్ యూరో డైనమిక్ మెషిన్ ఇలాంటి అత్యాధునిక పరికరాలన్నీ కూడా ఈ ఆసుపత్రిలో అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, యూరాలజీ, నెఫ్రాలజీ వంటి స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ విభాగాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. దీంతో పాటుగా అసలు ఇక్కడ సమస్యకి కారణం ఏంటి, ఇంకా ఏ విధంగా అడ్రస్ చేయాల్సి ఉంటుంది అనే అంశాలకి సంబంధించి, ఎందుకు భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయనే అంశాలకి సంబంధించి కూడా ఈ వైఎస్ఆర్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ నిరంతరం సేవలు అందిస్తుంది. చూస్తున్నాం అక్కడ పలాసలో పలువురు స్థానికులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలవడానికి ఉత్సాహం చూపుతున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. అదేవిధంగా వాళ్ళకి ఏవైనా సమస్యలు ఉంటే వాటిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురావడానికి కూడా వారంతా కూడా ప్రయత్నిస్తున్నారు. హాస్పిటల్ లోపల అత్యాధునిక సదుపాయాలతోటి ఏర్పాటైన ఈ హాస్పిటల్ లోపలి దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. 200 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అది. ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తులకి మెరుగైన కార్పొరేట్ వైద్యాన్ని ఉచితంగా అందించేందుకు, అలాగే అన్ని రకాల కిడ్నీ వ్యాధులపై పరిశోధనలు చేసేందుకు ఈ కిడ్నీ రీసెర్చ్ సెంటర్, 200 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, డయాలసిస్ యూనిట్లు ఏర్పాటు చేశారు అక్కడ. వాటన్నింటినీ ప్రారంభించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పలాస చేరుకున్నారు. ప్రస్తుతం ఆ ప్రారంభోత్సవ దృశ్యాలు కూడా మనమంతా చూస్తున్నాం. ఆసుపత్రి సిబ్బందితో పాటు స్థానికంగా ఉన్న ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ప్రస్తుతం పలాసలో ఉంది. ముఖ్యమంత్రికి స్వాగతం పలుకుతున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. మరి కాసేపట్లో ఆసుపత్రి లోపలికి కూడా ముఖ్యమంత్రి చేరుకుంటారు. అక్కడ చికిత్స పొందుతున్న వారిని పరామర్శిస్తారు. అదేవిధంగా అక్కడ ఉన్న వైద్య సిబ్బందితో కూడా మాట్లాడబోతున్నారు ముఖ్యమంత్రి. చూసి గర్వించే ఆంధ్రావళి. ప్రకృతి ఒడిలో ఉండే ఒక అందమైన ప్రదేశం ఈ శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతం అని చెప్పుకుంటారు. ఒకవైపు సముద్రం, ఒకవైపు కొబ్బరి చెట్ల సోయగం, చిత్తడి నేలలు వెదజల్లే మట్టి పరిమళాలు, ఇవన్నీ కూడా ఉద్దానం స్పెషాలిటీ. దాంతో పాటుగానే ఒక రోగం ఉద్దానం వాసులని పట్టి పీడిస్తున్న పరిస్థితి.